తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన మీకు గౌరవ స్పీకర్ గారికి అదేవిధంగా పార్టీ అధిష్టానానికి నా నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం గతంలో మా వారు ఇందిరారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తపన పడేవాడు అధ్యక్ష. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ అసెంబ్లీలో మాట్లాడడం వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, అధ్యక్ష, రైతు దేశానికి వెన్నెముక అయితే ప్రభుత్వాలు రైతుకు వెన్నెముక కావాలి అధ్యక్ష. రైతుకు సాగునీరు గిట్టుబాటు ధర అందిస్తే రైతులు నిజంగా సంతోషంగా ఉండగలుగుతారు అధ్యక్ష. రైతు అనేవాడికి వ్యవసాయానికి ఏ ప్రభుత్వం వచ్చినా ఆసరా ఇచ్చే ప్రయత్నం చేయాలి, ఆదుకునే ప్రయత్నం చేయాలి అధ్యక్ష. గతంలో కూడా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామంటే ఆ రోజు హేళన చేసిన సందర్భాలు చూసాం అధ్యక్ష. కానీ ఆ రోజు ఇచ్చి చూపించిన సందర్భం, ఆ రోజు 7 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఆ మూలమే ఈరోజు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి బీజం పడిందన్నది మాత్రం మర్చిపోద్దని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. దాంతోపాటు రైతుకి అప్పుల బారి నుండి బయటపడేయాలంటే రైతు చేసిన అప్పులను రుణమాఫీ చేయాలనేది ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆ రోజు రుణమాఫీ చేయడం. అదే ఈరోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతుకున్న ఈ భారాన్ని తగ్గించాలనే ప్రయత్నం చేస్తుండనేది ఒకసారి గమనించాలని కోరుతూ, రైతులకి ఎంత సాయం అందించినా తక్కువే అధ్యక్ష. రైతుతో పాటు రైతు కూలీలను కూడా ఆలోచించాలి అధ్యక్ష. అదేవిధంగా రైతు కూలీలను ఆదుకోవడానికి ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ఏదైతే ప్రవేశపెట్టారో అధ్యక్ష, ఇప్పటికీ కూడా కొన్ని లక్షల కుటుంబాలకు అది ఆసరగా ఉందని మాత్రం గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు రైతు బంధు పథకం కింద ఎకరాకి 5,000 నుండి 10,000 వరకు ఇస్తామని ప్రభుత్వం నిన్న బడ్జెట్లో ప్రస్తావించారు అధ్యక్ష. దీంట్లో ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ యోజన కింద వచ్చే నిధులు దీనికి అదనంగా ఇస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి 10,000 అనేది ఒక క్లారిటీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రైతు బంధుకు సంబంధించి అధ్యక్ష, కొంతమంది రైతులకి రైతు బంధు వేస్తున్నట్టు మెసేజ్లు వచ్చాయి కానీ వాళ్ళకి బ్యాంకులలో డబ్బులు జమ కాలేదు అధ్యక్ష. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో 99,000 మంది ఇప్పటికే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. మెసేజ్లు మాత్రం వచ్చాయి అధ్యక్ష, వాళ్ళకి మీ బ్యాంకులలో డబ్బులు పడ్డాయి, వెళ్ళి తీసుకోండి అని. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు జమ కాలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇప్పటికీ కూడా వాళ్ళ బ్యాంకుల చుట్టూ దాదాపు 99,000 మంది ఒక రంగారెడ్డిలో తిరుగుతున్నారు అధ్యక్ష. దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రైతు బీమా రైతు బంధు కంటే రైతు గిట్టుబాటు ధర అందించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గిట్టుబాటు ధర వస్తే ఖచ్చితంగా రైతు అనేవాడు రాజులాగా బ్రతుకుతాడని గుర్తు చేస్తూ, గిట్టుబాటు ధర కల్పించడం ఒకటైతే కల్పించడానికి కొంత ఫండ్ ఏర్పాటు చేసుకోవడం, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం అనేది ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గిట్టుబాటు ధర వచ్చే వరకు గోదాములు బాగా కట్టుకున్నామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు అధ్యక్ష. గిట్టుబాటు ధర వచ్చే వరకు గోదాములను వాడుకోవచ్చునని రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. హైదరాబాద్ చుట్టుపక్కల జైన్యునార్యం రాజీవ్ గురకల్ప హౌసెస్ కట్టాం అధ్యక్ష. 80,000 ఇండ్లు కడితే 50,000 గతంలో అలాట్ చేస్తాం అధ్యక్ష. ఇంకొక 30,000 ఇండ్లు ఉంటే కొంతమందికి అలాట్ చేస్తారు, ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే వాటిని కూడా తీసుకొస్తే చాలామందికి ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకటైతే అధ్యక్ష, ఇదే ఫ్లోర్ నుండి మీరు ఒక హామీ ఇచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చారు అధ్యక్ష. అంటే ఈ జైన్యునార్యం హౌసెస్లలో రాజీవ్ గురకల్పలో ఉన్న వాళ్ళకి బ్యాంకులకు కట్టాల్సిన బాకీ ఏదైతే ఉందో మాఫీ చేస్తున్నామనే హామీని ఇక్కడి నుండి మీరు ఇచ్చారు అధ్యక్ష. దయచేసి పరిశీలించమని కోరుతా ఉన్నాను. తర్వాత అప్పుడు ఒక 1 year బ్యాంక్ వాళ్ళు ఊరుకున్నారు అధ్యక్ష. 1 year తర్వాత మొదలు పెట్టారు బ్యాంక్ వాళ్ళు వాళ్ళ దగ్గర బకాయిలు కట్టమని. ఇప్పటికీ చాలామంది మీరు ఇచ్చిన హామీ మరొకసారి మీరు ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా నిలబెట్టుకుంటారని ఎదురు చూస్తూ ఉన్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దీంతోపాటు మహిళలకు సంబంధించి అధ్యక్ష, రాష్ట్రంలో మహిళా సంఘాల పనితీరు ఎట్లుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష.
కానీ మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన వడ్డీ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలు ఒక 13 మహిళా బ్యాంకులు రన్ చేస్తున్నాయి. అది ఒక 15 సంవత్సరాల నుండి చాలా పర్ఫెక్ట్గా పద్ధతిగా రన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఈ మధ్య అధికారులు మీరు క్లోజ్ చేసుకోండి, ఆ బ్యాంక్స్ మీరు రన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కాబట్టి నిజంగా చాలా బాగా రన్ చేస్తూ ఉన్నారు. కమర్షియల్ బ్యాంక్స్ ఏ విధంగా లోన్లు ఇస్తారో వీళ్ళు ఆ విధంగా లోన్స్ ఇస్తూ బాగా రన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొక 2-3 విషయాలు అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష హాస్పిటల్స్ గురించి ఒక విషయం నేను ప్రస్తావించాను. హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని ఏదైతే చెప్పినారు అధ్యక్ష, హైదరాబాద్లోనే కాకుండా మున్సిపాలిటీస్లలో కూడా ఇలాంటి బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అనేది, పేదవాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తర్వాత మున్సిపాలిటీస్కి సంబంధించి అధ్యక్ష కొత్తగా 68 మున్సిపాలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం కానీ అధ్యక్ష, పాత మున్సిపాలిటీస్ కాకుండా ఈ కొత్త మున్సిపాలిటీస్కి అధికారులను సరిగ్గా నియమించలేదు అధ్యక్ష. పాత గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బందిని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక డైరెక్షన్ లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా సిబ్బంది నియమించేటట్టు ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడే చాలామంది ఒక సోదరులు గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పారు, గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ అద్దంలాగా ఉండాలనుకుంటున్నాం, మెరవాలనుకుంటున్నాం. అది అందరం కూడా సహకరిస్తాం అధ్యక్ష. నిజంగా అలా మెరవాలనుకుంటే గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీస్ కానీ స్పెషల్ ఫండ్ ఇస్తే కానీ జరగని పరిస్థితి అధ్యక్ష. ఉదాహరణ, నా నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ ఉంది అధ్యక్ష, జల్పల్లి అని. 95% ముస్లిం సోదరులే ఉంటారు అధ్యక్ష. చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. నిజంగానే గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇలాంటి మున్సిపాలిటీస్కి అదనంగా నిధులు ఇస్తే అన్ని మున్సిపాలిటీస్ కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ, ఇదే కాకుండా హాస్పిటల్స్ విషయంలో అధ్యక్ష, నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ అన్నారు, దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. విద్యారంగం, స్కూల్ ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో హైయర్ ఎడ్యుకేషన్ అంతే ముఖ్యం అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అధ్యక్ష. కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. మిషన్ భగీరథలో పాడైపోయిన రోడ్లన్నీ కూడా మరొకసారి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ, చివరిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, మహిళలకి ఈ అవకాశం ఇచ్చిన బాగా చిత్తశుద్ధితో చేయగలుగుతారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి ప్రభుత్వంలో మహిళలకి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు అధ్యక్ష. కనీసం ఈ 2వ ప్రభుత్వంలోనైనా మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని తెలంగాణ